శిలువలో పలికిన 7 మాటలు. మొదటి మాట క్షమాపణ సూచనగా, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగను కనుక వీరిని క్షమించండి అని చెప్పాను. లూకా 23:34. రెండో మాట ఆయనకి రక్షించే అధికారం ఉందని సూచిస్తూ, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా నేను చెప్పుచున్నాను. లూకా 23:43. శిలువలో పలికిన 3వ మాట యోహాను 19:26-27 తన బాధ్యతను నెరవేరుస్తూ, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అన్నారు. ఏలి ఏలి లామా సబక్కని, నా దేవా నా దేవా నా చెయ్యి మత్తయి 27:46. యేసు శిలువలో పలికిన 5వ మాట నేను చేపట్టిన పని ముగించాలని దాహాన్ని సూచిస్తూ నేను తప్పికొంచున్నానని పలికారు. యోహాను సువార్త 19:28 చెప్పిన 6వ మాట విజయాన్ని ప్రకటిస్తూ సమాప్తమైనది అని పలికారు. యోహాను 19:30 పలికిన 7వ మాట విధేయతతో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని ప్రాణం విడిచాను. లూకా 23:46. ఈ సంవత్సరం ఏప్రిల్ 3వ నాడు గుడ్ ఫ్రైడే